వెల్కమ్ బ్యాక్. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల పిలుపు మేరకు ప్రజలు తమ వాహనాలకు ఇంధనం వాడకాన్ని తగ్గించుకునేందుకు ఎక్కువగా ఆర్టీసీ మీద ఆధారపడే పరిస్థితులు ఉన్నాయన్నారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్. అందుకు అనుకూలంగా ఆర్టీసీని నమ్ముకుని ప్రయాణం చేసే వారికి పూర్తి సౌకర్యవంతమైన వసతులు ఉన్నాయని, సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తామని భవానీ ప్రసాద్తో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. నేపథ్యం లోపల ఇవాళ క్రూడ్ ఆయిల్ సమస్య అనేది తీవ్రంగా మారింది. దానిని నియంత్రించేందుకోసం నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి చాలామంది కూడా తమ వెహికల్స్ నియంత్రిస్తే ఎక్కువగా మనం ఉపశమనంలో ఉంటాము, మున్ముందు ఇంకా కష్టాలు రాకుండా అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. మరి అందుకు ఎక్కువగా ప్రయాణికులు అయితే ఆర్టీసీ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆర్టీసీ వ్యవస్థ ఏ విధంగా ప్రణాళిక చేస్తుంది, మనం ఆర్ఎం గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కార్స్ను కానీ చాలా వాహనాలు అటు కాన్వాయిలు తగ్గిస్తూ ప్రజలకి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ప్రజలు కూడా ఎక్కువగా వృధా చేయకుండా కానీ ప్రయాణం కొనసాగించాల్సిందే తప్పదు కాబట్టి ఆర్టీసీ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి కోసం మీరు ఎలాంటి వసతులు ప్రణాళిక చేశారు? ముఖ్యంగా అండి, మాకు ఆర్టీసీ వరంగల్ రీజన్లో సఫిషియెంట్ బస్సెస్ ఉన్నాయి. దాదాపు 1100 బస్సులు నిర్విరామంగా తిరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదు వెళ్ళే ప్రయాణికులకు ఆల్మోస్ట్ పర్ డే 315 ట్రిప్పులు తిరుగుతున్నాయి. అన్ని రకాల బస్సులు ఉన్నాయి. ఏసీ బస్సులు ఉన్నాయి, లహరీ బస్సులు ఉన్నాయి, రాజధాని ఏసీ బస్సులు ఉన్నాయి, తర్వాత సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి, డీలక్స్ బస్సులు ఉన్నాయి, ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి, పల్లె వెలుగులు ఉన్నాయి. సో బస్సులన్నీ పుష్కలంగా ప్రతి రూట్లో నిర్విరామంగా తిరుగుతున్నాయి, గ్యాప్స్ లేకుండా. ప్రయాణికులు వాళ్ళ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయటం, అది ఉపయోగించటం వల్ల అటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, యాక్సిడెంట్స్ కూడా తగ్గుతాయి. వారి యొక్క ఈ డీజిల్కి పెట్రోల్కి వారు పెట్టే ఖర్చు కూడా తగ్గి కాస్త వాళ్ళ ఆదాయం సేవ్ చేసుకోగలరు. సో ఆర్టీసీ ఓవర్ నైట్, డే అండ్ నైట్ నిర్విరామంగా ఉన్నాయి. బస్ స్టాండ్లలో మా స్టాఫ్ ఉంటారు, ఎవరికి వాళ్ళకి ఏ టైమింగ్స్ కానీ చెప్పటానికి ఉంటారు. తర్వాత ఇక ఇంధనం పొదుపులో మేము డ్రైవర్స్కి మాకు పెద్ద వ్యవస్థ ఉంది. ఎప్పుడు వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తుంటాము, డ్రైవింగ్ టెక్నిక్స్ నేర్పుతుంటాము. డీజిల్ ఎక్కువ వినియోగించకుండా తక్కువ డీజిల్ తోటి ఎక్కువ కిలోమీటర్లు ఎలా ప్రయాణం నడపవచ్చు అన్నది రకరకాలుగా వాళ్లకు ఇన్పుట్స్ ఇస్తుంటాము. ప్లస్ ఇప్పుడు ఈ కొరతతోటి ఇంకా డ్రైవర్లకు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, వాళ్ళ డ్రైవింగ్ విధానం లోపాలు, అది ఐ అలర్ట్ ద్వారా కనుక్కొని వాళ్ళకు వాళ్ళ లోపాలు ఇవి ఉన్నాయి సరిదిద్దుకోవటానికి వాళ్ళకు మెళకువలు నేర్పి ఆ విధంగా పాటిస్తామని ప్రతి డిపోలో డ్యూటీకి వెళ్ళే ముందు ఒక గ్రూప్ ఆఫ్ డ్రైవర్స్ తోటి ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నాము. అది చదివిస్తున్నాము అన్నమాట, కొన్ని పాయింట్స్. ఇట్లా వాళ్ళు అది పాటిస్తున్నారు. దానివల్ల చాలా ఫ్యూల్ ఆదా అవుతుంది. ఐడ్లింగ్లో నడపకపోవటం, అంటే ఇంజన్ ఐడ్లింగ్లో తిప్పకపోవటం, తర్వాత మన న్యూట్రల్లో డ్రైవ్ చేయకపోవటం, ఎక్కడంటే అక్కడ అవసరమైతేనే డీజిల్ చాలా పొదుపుగా వాడుకోవటం, డ్రైవింగ్ టెక్నిక్స్ నేర్చుకోవటం, ఈ విధంగా ఎక్కువ సడన్ బ్రేకింగ్ లేకుండా, ఎక్సెస్ స్పీడ్ లేకుండా ఒక మోస్తరు స్పీడ్ తోటి నడపటం, అట్లా యాక్సిడెంట్లు కూడా నివారణ అయితే డీజిల్ కూడా సేవ్ అవుతుంది. ఈ విధంగా మేము ప్రతిరోజు ప్రతి డిపోలో కొన్ని వందల మంది డ్రైవర్లకి ప్రతిజ్ఞ చేస్తున్నాం, వాళ్ళకు మెలకువలు నేర్పుతున్నాం. సో ఆ విధంగా మాకు చాలా కేఎంపీఎల్ ఆదా అవుతుంది. తర్వాత ప్రయాణికులు కూడా వాళ్ళు సేఫ్గా, ధైర్యంగా బస్సులో ప్రయాణించి అటు ప్రమాదాలకు గురి కాకుండా అటు వాళ్ళకి డీజిల్ కూడా ఆదా చేసుకునేటట్టు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఫ్యూయల్ రేట్లు అయితే పెంచారు, ఇప్పటివరకు నా ఆక్యుపెన్సీ అనేది మీకు కూడా పెరుగుతుంది. మరి మీరు ప్రయాణికుల మీద ఏమైనా భారం వేసే అవకాశం ఉందంటారా? అది ప్రస్తుతానికైతే అది మేము చేయదగింది కాదు, మేము చెప్పదగింది కాదు. ఇప్పటికైతే అటువంటిది ఏం ప్రపోజల్ లేదు. సఫిషియెంట్గా బస్సులు తిప్పుతున్నాము. వాళ్ళకి కొత్తగా ఏదైనా రూట్లు అడుగుతున్నా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం వారి యొక్క సూచనల మేరకు ఎక్కడ బస్సులు అవసరమో అక్కడ మేము నడుపుతున్నాము.
ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు మొత్తం కూడా ఈవీ బస్సెస్ మీద, ఈవీ వాహనాల మీద డిపెండ్ కండి అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి మన దగ్గర ఎన్ని బస్సెస్ ఉన్నాయి? అన్ని కూడా హైరేనా, ఓన్ బస్సెస్ ఉన్నాయా, ఏమైనా కొత్త తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఈవీ బస్సులు 115 బస్సులు ఉన్నాయి. సూపర్ లగ్జరీ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ ఉన్నాయి, డీలక్స్ ఉన్నాయి. అవి కంప్లీట్గా అన్నీ తిరుగుతున్నాయి. ఇక రాబోయే కాలంలో వస్తాయి, ఇంకా ఈవీ తీసుకుంటున్నారు హెడ్ ఆఫీస్ గవర్నమెంట్ పరిధిలో. అవి వచ్చినట్టు అవి ఆపరేషన్లో ఉంచుతాము. అయితే ఇప్పటికైతే ప్రధాని పిలుపు కానీ, ఇటు ముఖ్యమంత్రి పిలుపు కానీ మొన్ననే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభావం కనిపించే అవకాశాలు, ఎందుకంటే ఒక్కరు కారులో వెళ్ళే వాళ్ళు ఆగిపోవడం, బస్ మీద ఆధారపడడం, ఇట్లాగా ఎక్కువ బస్సెస్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ ఇది ఇవాళ వచ్చింది కాదు, ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి నడుస్తుంది కాబట్టి మేము అప్పుడే తగిన చర్యలు తీసుకున్నాము. ఉదాహరణకు హైదరాబాదు వరంగల్ రూట్లో ఏ క్షణానికైనా మనకు బస్సు రెడీగా ఉంటుంది, అన్ని పాయింట్లలో అవైలబుల్ ఉంటుంది, నిర్విరామంగా తిరుగుతుంటాయి. కాబట్టి ఆల్రెడీ ముందే జాగ్రత్తలు తీసుకున్నాం. దానివల్ల మాకు ఓఆర్ కూడా పెరుగుతుంది, ఆదాయం కూడా పెరిగింది. చూసినాం ఇప్పటికైతే 119 ఈవీ బస్సెస్ ఉన్నాయి. అయితే ఎవరికి సమస్య లేకుండా ఇటు మేము కూడా ఇంధనాన్ని పొదుపు చేసే దిశగా మాకు ఒక మంచి ప్రణాళికాబద్ధంగా నడుస్తుంది. కాబట్టి ఇప్పటివరకైతే ప్రజల మీద అదనపు భారం పెంచే పరిస్థితి అయితే ఇంకా డిస్కషన్కి రాలేదు, మున్ముందు చెప్పలేం. కానీ ఇప్పటికైతే మంచి సర్వీస్ అయితే ఆర్టీసీ ఇస్తుంది అని చెప్పేసి ఆర్ఎం చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV.